మనిషి చనిపోయిన తర్వాత తను చేసిన తప్పులకు ఎలా బాధపడతాడో, అలాగే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆత్మగా ఉండి కూడా స్వార్థంతో తను ఎలాంటి ఆలోచనలు చేస్తాడో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ఒక మనిషి చనిపోయాడు. దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య సంభాషణ ఎలా సాగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుడు, మానవ, నీ శరీరం పడిపోయింది, ఇక ఈ జన్మ ముగిసింది, నాతో పద అనడంతో అప్పుడు మనిషి అంటాడు, అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి అని అంటాడు. అప్పుడు దేవుడు మళ్ళీ, తప్పదు నాయనా, నువ్వు నాతో రావాల్సిన సమయం వచ్చింది. అప్పుడు మనిషి దేవుని దగ్గర ఉన్న పెట్టెను చూసి, నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి, ఏం తెచ్చారో చూస్తాను అని అంటాడు. అప్పుడు దేవుడు, నీకు చెందినవే ఉన్నాయి, అవి నువ్వు కూడబెట్టుకున్నవి, నువ్వు సంపాదించుకున్నవే అని అన్నాడు. అప్పుడు మనిషి, నావా అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా అని అడుగుతాడు ఆశతో. దేవుడు అంటాడు, అవి ఎప్పటికీ నీవి కావు, అవన్నీ భూమియే, అవి ఎప్పటికీ భూమిపైనే ఉంటాయి. అప్పుడు మనిషి, పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాంట్లో అని ఆశగా అడుగుతాడు. దేవుడు, కాదు, జ్ఞాపకాలు అనేవి కాలానికి చెందినవి, కాలగర్భంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనిషి, మరి అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉన్నాయా అందులో అని అడుగుతాడు. అప్పుడు దేవుడు, అవి పరిస్థితులవి, నీవు కావు అని అంటాడు. మనిషి, నా స్నేహితులున్నారా అందులో అని మళ్ళీ ఆశగా అడుగుతాడు. అప్పుడు దేవుడు, వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే అని అంటాడు. మనిషి మళ్ళీ, నా భార్య బిడ్డలున్నారా అని మళ్ళీ ఆశతో అడగడంతో, వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు అని చెప్పి అంటాడు. మనిషి అలసిపోతూ, అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండాలే అని అడుగుతాడు. దేవుడు, తప్పు, నీ శరీరం ధూళికి చెందినది, మట్టిలోనే పడిపోతుంది అని అంటాడు. స్వామి, అయితే నా ఆత్మనా అని అడగడంతో అప్పుడు దేవుడు, ఆత్మ నీదెలా అవుతుంది, అది నాది కదా అని అంటాడు. ఇక మనిషి, ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకొని తెరిచి చూశాడు. కళ్ళల్లో నుంచి నీటి సుడులు తిరిగాయి. ఆ పెట్టె ఖాళీగా ఉంది. ఇక మనిషి బాధపడుతూ, కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకు దేవుడు ఈ ఖాళీ పెట్టి తెచ్చాడని అర్థమైంది. బతికున్నంత కాలం నా వాళ్ళు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అనే ఆశతో, ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరచాను అని దుఃఖించాడు. ఇక మనిషి స్వామితో, స్వామి, చివరిగా అడుగుతున్నాను, నాది అనేది ఏమైనా ఉందా అసలు అని అడిగాడు. అప్పుడు దేవుడు, ఉంది, నీవు జీవించినంత కాలం ప్రతి క్షణం నీదే. ఆ క్షణంలో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసనాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతి క్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్నామ స్మరణ చేయాలి, పశ్చాత్తాపరకు క్షమించాలి అని భగవంతుడు సత్యాన్ని వివరిస్తాడు. అప్పుడు మనిషి బాధతో ఆ పరమాత్మని వెంట వెళ్తాడు. చూసారు కదండి, మనిషి బ్రతుకున్నంత వరకే మనం చేసే మంచైనా చెడైనా మన వెంటే వస్తుంది. చనిపోయిన తర్వాత కూడా వచ్చేవి అవొక్కటే, డబ్బు, ఆస్తి, అంతస్తులు అవన్నీ ఏమీ రావు. కాబట్టి ఇప్పటికైనా భగవంతుని లీల తెలుసుకొని భగవన్నామ స్మరణ చేయడం ఉత్తమం. చూసారు కదండి వీడియో, మీకు ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి. చివరి వరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ ద్వారా ఇంకో 10 మంది వరకు ఈ వీడియో వెళ్తుంది. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా ఈ విషయాలు. తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మీకు తెలియని మరిన్ని విషయాలతో ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.